హాయ్ అండి, మీ అందరికీ శుభములండి. నేను ఇప్పుడు సుల్తాన్ మార్కెట్ దగ్గరికి వచ్చానండి. మటన్ కొనడానికి వచ్చాను. మా మేడం మటన్ తీసుకురామని చెప్పారు. ఇప్పుడే నేను హవ్వాలీలో ఉన్న సుల్తాన్ మార్కెట్ దగ్గరికి వచ్చానమాట. ఇక్కడ మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఎలా ఉంటాయి, ఎన్ని వెరైటీలుగా ఉంటాయో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన కొద్దిగా నాకు సపోర్ట్గా ఉంటుంది. మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా ఎంకరేజ్గా ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేయండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి నాన్ వెజెస్ ఎలా ఉంటాయి, ఎన్ని వెరైటీలుగా ఉంటుందో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇది సుల్తాన్ మార్కెట్ ఫ్రెండ్స్, కువైట్లో ఉన్న సుల్తాన్ మార్కెట్ ఇదే. ఇప్పుడు మనం దీని లోపలికి మనం వెళ్ళబోతున్నాము. ఇది బయట సైడ్ చూస్తే అలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడే లోపలికి వచ్చేసాను, మటన్ దగ్గరికి వచ్చాను. చూడండి మటన్ ఎలా ఉందో ఫ్రెండ్స్, ఎలా ప్యాకింగ్ చేసి పెట్టారో చూడండి. మినిమం మనకి 5 కేజీల నుంచి 10 కేజీల వరకు అలా ప్యాకింగ్ చేసి పెట్టేశారు. ఎవరికి నచ్చింది వాళ్ళు అలా తీసుకెళ్ళిపోయేలాగా చూడండి ఫ్రెండ్స్. ఎంతంత పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసి పెట్టారో. కువైట్ వారు అలాగా ఇలా పెద్ద పెద్ద పీసులు తీసుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో స్టోర్ చేసుకుంటారన్నమాట. అందుకే ఇంతంత పెద్ద పెద్ద పీసులుగా వాళ్ళు ప్యాకింగ్ చేసి పెట్టారు. చూడండి ఎలా ఉన్నాయో మటను. చాలా చాలా రకాలుగా ఉంటాయి, చూపిస్తున్నాను చూడండి. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకునేలాగా ప్యాకింగ్ చేసి పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఇది మటన్లో మనకి లెగ్ పీస్ చూడండి ఎలా ఉందో. ఎవరికి నచ్చిందో వాళ్ళు తీసుకునేలాగా భలే సేల్లో పెట్టారు. బాగుంది. మటన్ని కువైట్లో లహం అంటారు ఫ్రెండ్స్. అరబిక్లో మనకి లహం అని అంటారన్నమాట. ఇదంతా లహం అన్నమాట. ఇదైతే ఫిష్ చూడండి ఎలా కనిపిస్తూ ఉందో. భలేగా ఉంది, ముళ్ళు లేని చేప. చూడండి ఫ్రెండ్స్ ఎలాగా కనిపిస్తూ ఉన్నాయో. సింపుల్గా ప్యాకింగ్ చేసి పెట్టారు సేల్లో. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బీఫ్ మాట. చూడండి బీఫ్ ఎలా ఉందో. అలా ఇదంతా కూడా బీఫే. చూడండి ఎలాగా చేసి పెట్టారో ఫ్రెండ్స్. మంచిగా పీస్ పీస్గా కట్ చేసి పెట్టారు ప్యాకింగ్. ఇది కూడా మనకి మినిమము 2 కిలోకా నుంచి మనకి స్టార్ట్ అవుతున్నట్టుంది. చూడండి ఎలా ఉన్నాయో. ఇదైతే బోన్స్ భలే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా పెట్టారో సేల్లో. కువైట్ వారు ఎక్కువగా తినేది ఇదే ఫ్రెండ్స్. మటన్ ఎక్కువ తింటారన్నమాట. మటన్ వీపు ఎక్కువగా తింటారన్నమాట వాళ్ళు కువైట్ వారు. ఇది చూడండి ఫ్రెండ్స్, పచ్చి రొయ్యలు, చేపలు. మనకి రొయ్యల్లో చూడండి 2 రకాల రొయ్యలు ఉన్నాయి. అలాగే పీతలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. చేపలు కూడా మనకి అనేక రకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కువైట్లో సుల్తాన్ మార్కెట్లో ఇలా పెడతారు ఫ్రెండ్స్. ఇదైతే మంచి లో ప్రైజ్లో ఉన్నాయి చేపలు ఇవి, అందుకే ఇలా పెట్టేశారు. చాలా చీప్గానే దొరికేస్తున్నాయి ఇక్కడ ఇవి. అలాగే చికెన్ చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఎలా ఉందో చూడండి. చికెన్ ఎలా చేసి పెట్టారో ప్యాకింగ్లో. చికెన్లో కూడా అనేక వెరైటీలుగా మనకి సపరేట్ చేస్తూ ఉంటారు, అది కూడా చూపిస్తాను. మనకి దీని రేట్ వచ్చి 2 కోళ్ళు రేట్ వచ్చి 2 దినార్ల 650 పిలుసుగా ఉంది. అంటే మన ఇండియా డబ్బుల్లో కన్వర్ట్ చేస్తే ఇంచుమించు మనకి 750 రూపాయల దాకా పడుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, చికెన్లో మనకి అనేక కంపెనీలు మాట ఇవి. అండ్ మనకి పెట్ట మాంసం కూడా దొరుకుతూ ఉంది. చూడండి పెట్ట మాంసం కూడా ఉంది. అండ్ ఇదైతే చికెన్ లెగ్ పీసులు. దేనికి ఎలా సపరేట్ చేసి పెట్టారో చూడండి ఫ్రెండ్స్. మనకి చికెన్లో స్కిన్లెస్ చికెను, స్కిన్తో చికెను, అలాగా స్కిన్ లివరు అన్నీ కూడా అలాగే సపరేట్ చేసి పెడతా ఉంటారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకి స్కిన్లెస్ చికెను. అండ్ ఇదైతే చికెన్ లివరు. మనకి చికెన్లో ఉన్న అన్ని వెరైటీలు కూడా ఇలాగ దేనికి అలా సపరేట్ చేసి పెడతారన్నమాట. ఎవరికి నచ్చిందో వాళ్ళు తీసుకునేలాగా. బాగుంది ఐడియా. అండ్ ఇదే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.